దాన్ని 60 అడుగులకి కుదించి పెట్టమని మనం ప్రతిపాదన పెట్టాం. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ సీనియర్ నేత నాగూరావు నాయమాజీన కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాగూరావు మాట్లాడుతూ బీజేపీ పార్టీ మొదలుపెట్టిన దగ్గర నుండి బూత్ లెవెల్ వరకు సేవ చేయాలని, అన్ని పథకాలు ప్రజలకు అందేలా చూడాలని సేవాభావం కలిగిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం నిధులు 10 లక్షలు మంజూరు చేస్తుందని తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రతి రూపాయి కేంద్రానిదే అన్నారు. రైతు వేదిక నిర్మాణానికి మొక్కలు నాటేందుకు, శ్మశాన వాటికకు, రోడ్లకు, పల్లె ప్రకృతి వనాలకు, నర్సరీ డంపింగ్ యార్డ్కు ఇలా ప్రతి దానికి కేంద్రం నిధులే తప్ప రాష్ట్రం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ పాత పాలమూరు జిల్లాలో నేను మూడు సార్లు రతన్పాల్ రెడ్డి గారు అదేవిధంగా చేయండి. ప్రజలతో నేను మనవి చేస్తున్నా, గ్రామీణ ప్రజలతో నేను మనవి చేస్తున్నా, గ్రామ భారతిని గ్రామాన్ని సాయం చేస్తే ఇంకా ఎక్కువ సేవ జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మనకు తెలుసు, ప్రజలు మాకు ఎంపీగా గెలిపించారు, ఇంకా ఎక్కువ సేవలు చేసేటటువంటి అవకాశం కూడా మనకు దొరుకుతుంది. చూడండి, ఒక్కొక్క విషయం మీకు చెప్పదలుచుకోండి. గ్రామాల్లో నిర్మాణం అవుతున్న రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చింది. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మీకు తెలుసు, సంవత్సరానికి 6,000 రూపాయలు అందించబడుతుంది. ఎరువుల సబ్సిడీ, రైతులకు గిట్టుబాటు ధర, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సంచితో మొదలుకొని, దబడంతో మొదలుకొని అన్ని కూడా కేంద్రమే. ఈవెన్ ట్రాన్స్పోర్ట్, ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయల ఫ్రీ ట్రీట్మెంట్. చిత్రం ఏంటంటే గర్భిణీ స్త్రీలకు 12 వారాల పాటు శ్రమిస్తే నరేంద్ర మోదీ చిత్రత 24 వారాలు వస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం, కడుపులో పిల్లగాడు ఉన్నప్పుడు పోయే పరిస్థితి ఉందా? ఈరోజు పల్లెటూరులో ఉన్నటువంటి ఆడామైపోతున్నది. ఉపాధి హామీ పథకం కింద వచ్చే పైసలు అకౌంట్లో పడుతున్నాయి. మీకు ఇంకో విషయం మీకు చెప్పాలి, ఇందిరమ్మ ఇండ్ల కింద ఫస్ట్ విడత వచ్చిన 2 లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన మాత్రమే, తెలంగాణ ఒక్క పైసా రాలేదు.